ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పుల్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్ల పిహెచ్సి హాస్పిటల్ మెడికల్ వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలియజేశారు. మహిళలు ముఖ్యంగా వచ్చే వ్యాధుల పట్ల వారిని చైతన్యపరిచేందుకు 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు వ్యాధుల నిర్ధారణ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని, వారి ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహ కార్యక్రమాల శ్రీకారం చుట్టాయని ఆయన వెల్లడించారు. మహిళలలో రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, నులి పురుగుల నివారణకు ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పూల పిహెచ్సి హాస్పిటల్ మెడికల్ వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ వెల్లడించారు. గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్, మన జిల్లా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఈ ప్రోగ్రాము 17th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆడవాళ్ళ స్క్రీనింగ్. మన చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉన్న ఉమెన్స్ అందరికీ స్క్రీనింగ్ చేస్తామండి. సో ఈ మన ఆడవాళ్ళ చిన్నపిల్లలు ఆడవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్స్లోని ఒక్కొక్క ఫేజ్లోని ఒక్కొక్క రిలేటెడ్ సమస్యలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి మనం ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ వేస్తాము వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా. తర్వాత 6 years నుంచి 10 years వరకు వాళ్ళకి హిమోగ్లోబిన్ ఏమి తక్కువ అవ్వకుండా ఉండడానికి డీవార్మింగ్ రిలేటెడ్ నులు పురుగులకు సంబంధించింది ఇవన్నీ మేము మెడిసిన్స్ ఇస్తాము. అడల్ట్స్ అండ్ నెక్స్ట్ 10 years నుంచి 19th year వయసులో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి శానిటేషన్ కానీ హైజీనిక్ కానీ మెన్స్ట్రల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మెంటలీ ఫిజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి రిలేటెడ్ ఏమైనా ఆ ఏజ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఆడవాళ్ళకి ఏంటంటే యాంటీనేటల్ అండి. మ్యారేజ్ అయిన తర్వాత గర్భిణీ ఆడవాళ్ళకి 9 months యాంటీనేటల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆహారం ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ హిమోగ్లోబిన్ వాల్యూస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, వాళ్ళకి 2 doses టీటీ ఇంజెక్షన్స్ చేస్తాము. అవి ఆ ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్ అందిందా లేదా. ప్లస్ ఏంటంటే 9 months డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ నెటల్ ఫేజ్లోని వాళ్ళు ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలి, పిల్లలకి ఏ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ వాల్యూస్ పెరుగుతాయి, ఆ టైంలోని ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి తల్లికి కౌన్సిలింగ్ ఇస్తాము. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అరౌండ్ 35-45 ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి వాళ్ళకి మేము ముందుగానే స్క్రీన్ చేసి స్టార్టింగ్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్కి మేము మెడిసిన్స్ ఇస్తాం. మేము 45 above ఉన్న వాళ్ళు మెనోపాజ్ ఫేజ్లో ఉన్న ఆడవాళ్ళకి కొంతమందికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి స్టార్టింగ్ స్టేజ్లోనే మేము ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. దీంతోపాటు మనం బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా స్క్రీనింగ్ చేస్తామండి. ప్రతి ఆడవాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు, మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మేము బ్రెస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామిన్ చేసి స్క్రీనింగ్ చేస్తాము. సర్వికల్ క్యాన్సర్ కూడా మేము స్క్రీనింగ్ చేస్తామండి. మేము స్టార్టింగ్ ఏమైనా ఇబ్బందులు కానీ సస్పెక్టెడ్ కేసెస్ ఏమైనా ఉంటే మేము స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాము. సో ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అంటారు కాబట్టి
స్టార్టింగ్ స్టేజెస్లో స్క్రీన్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే చాలా వరకు మనం అలాంటి క్యాన్సర్స్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్స్, ఎవరైతే 60+, 70+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటలీ ఫిజికల్గా ఏ ఒత్తిళ్ళు కానీ స్ట్రెస్ కానీ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏ ఆహారం తింటే మంచిది అవి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటామండి. దీంతో పాటు